ఈ ఫోటో చూడండి. ఓ సాధారణ పక్కింటి యువకుడిలా ఓ పేదింటి ముందు ఇంత సద్దన్నం తింటున్న తను ఎవరో కాదు, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి. తన నియోజకవర్గంలోని ఎక్వాయ్పల్లి గ్రామంలో పర్యటిస్తూ దళితవాడలోని జంగమ్మ ఇంటి ఆతిథ్యం స్వీకరించారు. మంది మార్బలం ఉంటేనే కదిలే నేతలున్న ఈ రోజుల్లో ఈ ఎమ్మెల్యే సింపుల్గా ఇలా తన బైక్ మీద నియోజకవర్గమంతా పర్యటిస్తారు. అందుకే ఆయన పాదయాత్ర చేసినా, జలసాధన ఉద్యమం చేసినా జనం ప్రభంజనంలా తన వెంటే ఉంటారు. ఏ సీనియర్ నాయకుడో అన్నంతగా జనం కదిలివస్తారు. బస్సు లేదంటే బస్సు కోసం, నీళ్లు లేవంటే నీళ్ల కోసం, నిత్యం జనం కోసం జనం మధ్యలో నిలబడి ప్రభుత్వంతో యుద్ధం చేస్తుంటాడు. అందుకే ఆయనకు ఆ నియోజకవర్గం ప్రజలే కాదు, తెలంగాణ అంతటా అభిమానిస్తుంది. కులం పునాదుల మీద మీరు ఒక జాతినో నీతినో నిర్మించలేరంటూ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి మార్గంలో పయనించే వంశీచంద్రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్టార్ ఎమ్మెల్యే. తాను పిచ్చిగా అభిమానించే నేత వైఎస్ఆర్ కోసం ఎంబీబీఎస్ చదువును కూడా వదిలేసుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువకిషోరం ఎన్ఎస్యుఐ ద్వారా అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడిగా తనను తాను నిరూపించుకున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసి 2014లో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ నిలిచి గెలిచిన ఈ యువనాయకుడు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రశంసించారు. తనని టీఆర్ఎస్లోకి లాగేయాలని ఎంతమంది ప్రయత్నించారు. కానీ వంశీ ఒక్కటే మాట చెబుతారు, ప్రాణమున్నంత వరకు నేను కాంగ్రెస్లోనే ఉంటాను అని. రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సోదర సమానమైన ఫ్రెండ్షిప్ ఉంది. ఊ అంటే చాలు సాదర స్వాగతం పలికే అధికార పక్షము ఉంది. అయినా సరే వంశీ నమ్మేది ఒక్కటే, ఏ పార్టీలో ఉన్నామన్నది కాదు, జనం ఎవరి వైపు ఉన్నారన్నదే ముఖ్యమని. ప్రజాబలం ముందు ఏ బలమూ నిలబడదు అని. నిత్యం నియోజకవర్గంలో తన జనం మధ్య గడిపే నవనాగరికుడు ఈ నాయకుడు. వంశీ, వంశన్న, యంగ్ టైగర్ ఇలా ఎలా పిలిచినా పలికే ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డికి ఉజ్వల భవిష్యత్తు ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.